హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. సో నిన్న మీరు చూసే ఉంటారు, ఏం వీడియో చేశాము? చారిటీ గురించి. శ్రావణ మాసం స్పెషల్ సిరీస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈరోజు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో సెకండ్ వీడియో దేని గురించి అంటే కంటిన్యూషన్ మనీ గురించి. లక్ష్మీదేవి మనకి శ్రావణ మాసం లక్ష్మీదేవి మనం ఆహ్వానిస్తాము, వస్తుంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? సో వస్తే ఏం చేసేదే ఉంది, ఎంజాయ్, ఆ సంతోషమే కదండి. ఏ సంతోషమే. ఆ సంతోషము మనకి ఎప్పుడు పర్మనెంట్గా కంటిన్యూ అవుతూ ఉండాలి. ఒకసారి మనకి డబ్బులు వస్తే సరిపోదు కదా, ఎందుకంటే మనం చేసేది బిజినెస్, అది రోజు రెగ్యులర్ ఇన్కమ్ మనకి ఇస్తూ ఉండాలి. ఈ ఒక రోజుతో వచ్చిందంతో ఒకరోజు ఎక్కువ అమౌంట్ వస్తే సరిపోదు. సో మరి దానికి ఏం చేయాలి? మనకు రెగ్యులర్గా మనకి ఇన్కమ్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఫ్లో అంటే వస్తూ ఉండాలి. మరి బిజినెస్ చేస్తాము, ఒకసారి పెడితే ఈరోజు వచ్చింది ఎందుకు రాదు అంటే రావచ్చు, రాకపోవచ్చు. అది వచ్చేటట్లు మనం చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న జార్ సిస్టంలో రెండో జార్ ఏంటంటే ఎడ్యుకేషనల్ జార్. ఎడ్యుకేషనల్ జార్కి పెడితే మా డబ్బులు మళ్ళీ మాకు ఎలా పెరుగుతాయి అనుకుంటున్నారా? అదే మరి ఈరోజు టాపిక్. ఎడ్యుకేషనల్ జార్ అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లేదు. పేరెంట్స్గా ఇప్పుడు మనము రెస్పాన్సిబిలిటీ ఉంది, మనం వచ్చే సంపాదనలో పిల్లలకు స్కూల్ ఫీజులు ఇవన్నీ కడతా ఉంటాం. మరి ఎడ్యుకేషన్ జార్ దేనికి? పిల్లలకు కాకపోతే అంటే ఇంకెవరికి? అర్థం చేసుకోండి. ఎడ్యుకేషన్ జారు మీకే, మాకా? మనకే. మనకేంటి ఎడ్యుకేషన్ జార్ ఏంటి? మేము ఆల్రెడీ అంతా చదివేసేసాము, బిజినెస్ స్టార్ట్ చేసాము, సక్సెస్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము, చక్కగా సంపాదిస్తున్నాము, ఇంకా మేము బిజినెస్ చేస్తుంటే మాకెక్కడ టైం ఉంటుంది అనుకోవటమే తప్పు. మన బిజినెస్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము అంటే ఓవర్ నైట్, రాత్రికి రాత్రే మనం రాలేదు. సో చాలా నేర్చుకొని, నైపుణ్యాలు నేర్చుకొని, ఒక 21 years ఎడ్యుకేషన్ నేర్చుకొని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మనము ఈ స్థాయికి, అది ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా, ఎంత ప్రాఫిట్ అయినా, మేబీ లాస్లో ఉన్నా కూడా బిజినెస్ జరుగుతుంది అంటే ఓవర్ నైట్గా మనం చేయలేదు. చాలా లెర్నింగ్స్ తీసుకొని స్టార్ట్ చేసాం, చాలా ఆలోచించి తర్జన భర్జన పడి చేసాం. అది సక్సెస్ఫుల్గా జరగాలి అంటే మన ఎడ్యుకేషన్ని మనం ఇంకా కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్కి, పెద్దలకి, ఇప్పుడు బిజినెస్ పీపుల్కి స్కూల్కి వెళ్ళి చదివి బుక్స్లో చదివేది కాదు. ఇప్పుడు మన ప్రొఫెషన్సీ, మన ప్రొఫెషనల్ లైఫ్లో ఎడ్యుకేషన్ అనమాట. మనం ఏ ఫీల్డ్ అయితే చేస్తున్నామో దాంట్లో వృత్తి విద్యలు, ఇప్పుడు తెలుగులో కరెక్ట్ వర్డ్ అంటే వృత్తి విద్య, ఆ విద్యల్లో మెలకువలు పొందడం కోసం మనం అప్గ్రేడ్ స్కిల్స్ని చేసుకోవటం, స్కిల్ అప్గ్రేడేషన్ కోసం ఇన్వెస్ట్ చేయటం అన్నమాట. ఆల్రెడీ మీరు నేర్చుకునే కదా స్టార్ట్ చేసింది అనుకోవటం తప్పు. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతూ ఉంది, మార్కెట్లో డిమాండ్లు మారిపోతూ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కస్టమర్స్ మన దగ్గరికే, చాలా మనలాంటి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు, సేమ్ బిజినెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరికే రావాలి అంటే సంథింగ్ స్పెషాలిటీ ఉండాలి, ఒక యూనిక్నెస్ ఉండాలి, కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మనం అవుట్ ఆఫ్ బౌండరీ, అంటే అందరికీ ఈక్వల్గా కాకుండా, ఆ విధంగా కాకుండా వేరే విధంగా మనం ఆలోచించాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని, మన తెలివితేటల్ని, మన ఎక్స్పీరియన్సెస్ని అన్నీ మేళవించుకొని, ఇవన్నీ కొత్తగా మనం ఏదో ఒకటి ట్రెండింగ్గా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం. మరి వీటన్నిటికీ ఎక్కడ టైం ఉంటుంది? టైం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే బిజినెస్ అంటే మనం ఒక్కళ్ళమే చూసుకోము, 24 గంటలు మనం దాని మీదే ఉండము. సో మీకు ఏం చేయాలి? స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. దానికోసం ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి అంటే ఇప్పుడు చిన్న అమౌంట్లు కాదు,
కోర్సులు చేయాలి, అది డిఫరెంట్, అది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఒకే అమౌంట్ తీసి ఆ కోర్సు చేయాలన్నప్పుడు పెట్టడం కంటే ఇది కన్సిస్టెన్సీ ఏంటి అంటే మన ఎర్నింగ్స్ ఇప్పుడు ప్రతి నెల 5% చారిటీకి ఎలా తీస్తున్నామో అలా మన ఎర్నింగ్స్లోంటి 10% ఎడ్యుకేషనల్ జార్లోకి వేయాలి. ఆ ఎడ్యుకేషనల్ జార్లోది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే వాడే. అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే అది మీ పిల్లల ఎడ్యుకేషనల్ పర్పస్ కాదు. మరి ఆ పిల్లలకి పే చేసే ఎడ్యుకేషన్ ఎక్కడ పే చేస్తామనేది తర్వాత వీడియోస్లో డిస్కస్ చేస్తాం. ఈ ఎడ్యుకేషన్ జార్లో వేసే 10% మాత్రం మీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ కోసం. అది మీ ఏ కోర్స్ అయినా మీరు ఉన్న లెవెల్లోంచి ఉన్న ప్రొఫెషన్స్లోంచి అప్గ్రేడేషన్ చేసుకోవడానికి, అడ్వాన్స్ లెవెల్ కోర్సులు నేర్చుకోవడానికి దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. సో దానికోసం ప్రతి నెల సేవింగ్ 10% తీయాలి. సో మీరు నిజంగా సక్సెస్ అవ్వాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. సో దానికి సన్నద్ధం అవ్వాల్సిందే. అది ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మనము సక్సెస్ మేనేజ్మెంట్లో ఫిజికల్గా, మెంటల్గా రెడీ అయ్యాము. ఇప్పుడు ఫైనాన్షియల్గా రెడీ అవ్వాలి అంటే జార్ సిస్టమ్, సెకండ్ జారు, ఎడ్యుకేషనల్ జారు. సో ఎవ్రీ మంత్ మీ ఎర్నింగ్స్లోంచి 10% మీ ఎడ్యుకేషన్ కోసం, మీ అప్స్కిల్లింగ్ కోసం సేవ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో with another jar.